ఎక్కడ యదుపక్రమే సందిగ్ధార్థం వాక్యం తచ్చేషాన్ని నిశ్చీయతే. ఉపక్రమం ఒక వాక్యం చెప్పారు, లేదా అమ్మగారు అన్నాం అనుకోండి, అది ప్రారంభం చేశాము, తర్వాత దానివల్ల అర్థం పూర్తి చేయలేదు, రమ్మంటారా లేదో వెళ్ళమంటారా లేదా ఏమైనా తెమ్మంటారా అనేది వాక్యశేషం ద్వారా పూర్తి కావాలి కదా. ఇంకో దాని తర్వాత వచ్చే వాక్యం ద్వారా కానీ అర్థము పూర్తి అవుతుంది, కేవలం ఒకదాంతోనే కాలేదు. అందువల్ల ఉపక్రమం ఏదైతే చేశారో సందిగ్ధార్థంగా ఉంది. అది ఏంటిది, ఒక మాట చెప్పేశారు, ఊరుకున్నారు, అదేంటి ఇంక తర్వాత ఏం చెప్పలేదే, చేయాలా వద్దా, లేవాలా, కూర్చోవాలా, తేవాలా, ఏమని చెప్పలేదని సందేహం వస్తుందా లేదా? అప్పుడప్పుడు మరి అలాంటప్పుడు ఏం చేయాలా? వాక్యం తచ్చేషాన్ని నిశ్చయతే, దాని వేరే వాక్యం ద్వారా దాని యొక్క అర్థాన్ని పూరించవలసి ఉంటుంది. ఇహచ తావద్ అసదేవ ఇదమగ్రాసీత్, మొట్టమొదటి ఏం చెప్పారు, ఇది సృష్టికంతా కూడా ముందు అసత్యం ఉండింది అని ఒక వాక్యం ఉపక్రమం చేశారు, ప్రారంభము చేశారు. ఇది అసత్శబ్దేన ఉపక్రమే నిర్దిష్టం. అసత్శబ్దం చేత ఏం చేశారు, ఉపక్రమాన్ని చూపించారు. తర్వాత యత్ తదేవ పునః తత్ శబ్దేన పరామృష్ట సదితి విష్ణష్టి తత్ సదాసీతు, మళ్ళీ దాన్ని పూర్తి చేస్తూ ఉపక్రమాన్ని పూర్తి చేస్తూ ఏం చేశారు, పునః తత్శబ్దేన తత్ శబ్దం చేత ఏం చేశారంటే సదితి విష్ణష్టి తత్ సదాసీతు, తత్ అంటే అసద్రూపంలో ఉంది, తత్తుగా ఉండింది అనేదాన్ని కూడా మళ్ళీ పూర్తి చేశారు. అప్పుడు అసదే విధమాగ్ర అసదని ప్రారంభం చేసిన దాన్ని దేంతో పూర్తి చేశాడు, తత్ శబ్దం చేత పూర్తి చేసి తత్ సదాసి తత్ సదుగా ఉండింది అనే దాని రూపంలో పూర్తి చేయడము జరిగింది. అసతశ్చ పూర్వాపరకాల అసంబంధాద్ ఆసీత్ శబ్దానుపపత్తేశ్చ, అసత్ అనే శబ్దం ఏదైతే ఉందో పూర్వకాలము అపరకాలము. పూర్వకాలం ఏంటిది, భూతకాలము. అపరకాలం ఏంటిది, వర్తమాన కాలము. ఈ రెండింటికి సంబంధం ఉంటుందా? ఉండదు. అందువల్ల పూర్వ అపరకాల అసంబంధాత్ ఆసీత్ శబ్దానుపపత్తేశ్చ, అపూర్వము ఈ అపరకాలము ఇప్పుడు కనిపించేదానికి పూర్వం చెప్పిన దానికి కాలము సంబంధం లేనందువల్ల, భూతకాలాన్ని సూచించినందువల్ల ఈ శబ్దము ఏదైతే ఉందో ఉపపత్తి దాని యొక్క సమన్వయం ఏదైనా అవకాశము లేదు. అసద్వా ఇదమగ్ర ఆసీతు ఇత్యత్రాపి తదాత్మానం స్వయమకురుత, ఇదంతా కూడా అసత్తిగానే ఉంది. మళ్ళీ తదాత్మానం అకృత, తను తానే ఇదంతగా చేశాడు అంటే అప్పుడు సత్తున్నట్ట ఇదంతా అకృత. అసత్తుగా ఉంటే చేసేది అసత్తు అంటే ఈ అసద్రూపంలో ఉన్న వస్తువు జడంగా ఉంటుంది, ఒకవేళ ఉన్నా, లేదా అసలు ఉనికి కలిగైనా ఉండదు. అటువంటిప్పుడు ఇదంతా కూడా తదాత్మానం స్వయం అకృత, తన్ను తానే స్వయంగా చేశాడు అనేది చైతన్య రూపాన్ని బోధిస్తుంది. తర్వాత సత్తును ఉనికిని బోధిస్తుంది. ఈ విధంగా ఇది వాక్యశేషే విశేషణాన్న అత్యంతాసత్వం, ఈ వాక్యశేషం చేయనందువల్ల అక్కడ అత్యంత అసత్వాన్ని బోధించడం లేదు, నామరూప అభావాన్ని మాత్రమే బోధిస్తుంది. అత్యంత అసత్వం ఉన్నట్టయితే అసలు వస్తువు వచ్చేదానికే అవకాశం లేదు. అత్యంత అసత్వం కారణమైతే ఇంకా గుడ్రాలకు కూడా బిడ్డడు ఉండాలా, కనిపిస్తాడా, లేదా ఆకాశ పుష్పం కూడా ఉండాలా. అట్లాగే అత్యంత అసత్వాన్ని అక్కడ బోధించడం లేదు. వాక్యం శేషం చేత ఏం బోధిస్తుంది అంటే నామరూపం లేకుండా ఉంది, ఉనికి కలిగి ఉంది అనే దాన్ని మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. తస్మాత్ ధర్మాంతరేణైవ అయం అస్మద్ వ్యపదేశ ప్రాగుత్పత్తే కార్యస్థ, ధర్మాంతరేణ వేరే ధర్మాన్ని అనుసరించి అయం అసద్వ్యపదేశ, ధర్మాంతరం ఏంటి, వేరే ధర్మం ఏంటిది, అదే నామరూపాలు వగరంతా కూడా ఈ ధర్మాలు. వేరే ధర్మం ఏంటిది, కారణ రూపంలో ఉండింది, నామరూపాలు లేకుండా ఉంటుంది. దాన్ని గుర్తులో పెట్టుకొని అసద్వ్యపదేశం కానీ అసలే ఉనికి లేదనే అభిప్రాయం చేత అసత్ శబ్దము ఈ ఉత్పత్తికి ముందు ఈ కార్యానికి అనేదాన్ని మనం అన్వయం చేసుకోనేదానికి అవకాశము లేదు. నామరూప వ్యాకృతం ఈ వస్తు, సమస్త వస్తువులు కూడా నామంతో కలిగి ఉంది, రూపంతో కూడా కలిగింది. ఏ వస్తువు చూసినప్పటికీ నామం ఉంది, రూపం ఉంది, అప్పుడే వ్యవహారం జరుగుతుంది. నామం రూపం లేకుండా వ్యవహారం జరుగుతుంది. ఆఖరికి వాడికి పేరు లేకపోయినా ఇలా అంటాం చేయబట్టి. అయితే అక్కడ రూపం ఉంది కాబట్టి ఇలా అన్నాం కదా, ఏం లేకపోతే రూపం కూడా లేకపోతే ఏం చేస్తాం, పేరుది లేకపోతే తిరిగిపోయింది. రూపం ఉంది కాబట్టి ఇటు చేయబట్టి రమ్మన్నాము, అది కూడా లేకపోతే ఎవరిని మనం వ్యవహారం చేస్తాము. ప్రతి వస్తువు కూడా నామంతో రూపంతోనే కలిగి ఉంటుంది. సత్శబ్దార్హంలోకే
ప్రసిద్ధము. ఆ నామరూపం ఉన్నదాన్ని అంతా కూడా సత్ అనే శబ్దం చేత మనం లోకంలో వ్యవహారము ఉన్నదనే కుండ ఉన్నది, మట్టి ఉన్నది, ఫలానా ఉంది అని మనం వ్యవహారం చేస్తూ ఉంటాం. సత్ వ్యవహారం అసలు వస్తువే లేకపోతే అది లేదు, కుండ లేదు, మట్టి కుండ దగ్గర ఉన్నదిగా కుండ లేదు, కుండ అసత్తు, మట్టి అసత్తు వగర అని చెప్తా ఉంటామా? చెప్పేదానికి అవకాశమే లేదు. అతః ప్రాంగ్నామరూప వ్యాకరణాదు అసద్ ఇవ ఆసీదిత్ ఉపచర్యతే. ప్రాక్ అంటే సృష్టికి ముందు నామరూపాలు లేకుండా అసదివ అసద్ మాదిరిగానే ఉండింది అని ఈ విధంగా ఉపచర్యతే. ఉపచారం అంటే మామూలుగా అది వాక్య ప్రయోగము చేయబడుతుంటుంది. వాళ్ళు ఏమంటే అసత్ శబ్దం చేత అసలు లేనే లేదు, ఆ తర్వాత ఇదంతా కూడా ఉత్పన్నమైంది అని అసత్ కారణవాదాన్ని నిలబెడుతుంటారు. అసత్ నుంచి ఎప్పుడు కూడా సత్తు వచ్చేదానికి అవకాశమే లేదు. కేవలం నామరూపాభావం మాత్రమే అక్కడ మనకు ఆ ఉనికి ఉంది, కానీ నామరూపాలతో లేదనే దాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది అని ఈ రూపంలో కూడా కార్యకారణ భావంతో ఈ కార్యానికంతా కూడా కారణము పరమాత్మే అభిన్న నిమిత్త కారణమనే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం విషయాన్ని గుర్తు చేశారు. సూత్రము యుక్తే శబ్దాంతరాశ్చ యుక్తే ప్రాగుతుత్పత్తే కార్యస్య సత్వం అనన్యత్తంచ కారణాద్ అవగమ్యతే శబ్దాంతరాశ్చ. కార్యకారణ భావాన్ని అనుసరించి కార్యానికంటే కారణం భిన్నం కాదు అని ఇంతకు ముందు నుంచి రకరకాలుగా ప్రతిపాదన చేసుకుంటూ వచ్చి ఈ సూత్రం ద్వారా కూడా ఉత్పత్తి కంటే ముందు కార్యం ఏదైతే ఉందో సత్వం అనన్యత్వం, కారణంలో కార్యం ఉంది, దానికంటే అనన్యత్వం అంటే భిన్నమైంది కాదు. కారణంలో కార్యం ఉంటుంది, దానికి అభిన్నమై ఉంటుంది అనేది ఈ సూత్రం బోధిస్తుంది. ఎందుకు అంటావా? శబ్దాంతరాశ్చ వేరే శబ్దం ద్వారా కూడా వేరే యుక్తి ద్వారా కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేంటిది అంటే దది ఘట రుచకాద్యర్థిభి ప్రతినియతాని కారణాన్ని క్షీర మృత్తికా సువర్ణాదీని ఉపాధీయమానాన్ని లోకే దృశ్యంతి. ఇంటికి చుట్టాలు వచ్చారు, పెరుగు కావాలనుకున్నారు, ఎక్కడికి వెళ్తారు? పాల దగ్గరికి వెళ్తారు, నీళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా. అంటే పాలల్లోనే పెరుగు ఉంటుంది, పాల ద్వారానే పెరుగు అవుతుంది అని తెలుస్తుందా లేదా? ఇప్పుడు పెరుగు కావాలనుకుంటే పాల దగ్గరికి వెళ్తాం, కానీ నీళ్ళ దగ్గరికి వెళ్ళాము, మట్టి దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే పాలల్లోనే పెరుగు ఉంటుంది, పాలతోనే పెరుగు తయారవుతుంది అనే ఉద్దేశం. అంటే పెరుగుకి కారణం ఏంటిది? పాలు. అంటే పాలల్లో కారణం ఉందా కార్యం ఉందా లేదా? దాని పాల కంటే అభిన్నమై ఉందా భిన్నమై ఉందా? అభిన్నమై ఉంది. కార్యం ఎప్పుడు కూడా కారణానికంటే అభిన్నమై ఉంటుంది. దానిలో ఉన్నప్పుడు దానికంటే భిన్నమా? పోనీ దానికంటే భిన్నమైంది ఉన్నా అనుకోండి. ఇప్పుడు నగలు కావాలనుకున్నారు, దేని కొరకు పోతారు? బంగారం కొరకు పోతారు. బంగారంలో నగలు ఉన్నాయా లేవా? ఆ నగలు బంగారానికంటే భిన్నమై ఉన్నాయా అభిన్నమై ఉన్నాయా? ఎందుకంటే కారణంలో కార్యం ఉంటుంది, దానికి అభిన్నమై ఉండగావాలనుకున్నారు. ఎక్కడికి వెళ్తారు? మట్టికి దగ్గరికి వెళ్తారు. మట్టిలో ఉంటుందా లేదా కార్యము? ఆ కార్యం కారణానికంటే భిన్నమైందా అభిన్నమైందా? ఇగో లోకంలో కనిపిస్తుంది అన్నారు. అదే దధి అంటే పెరుగు, ఘట అంటే కుండ, రుచకాది అర్థిభి అంటే నగలు కావాలని అనుకునేవాళ్ళు, పెరుగు కావాలనుకునేవాళ్ళు, కుండ కావాలనుకునేవాళ్ళు, లేదు నగలు కావాలనుకునేవాళ్ళు. ప్రతినియతాని కారణాన్ని, దీనికి ముందున్న ప్రతినియత కారణం అంటే దానికి సంబంధించిన కారణమే ప్రతినియత కారణం అవుతుంది, కానీ దానికి భిన్నమైన కార్యము ప్రతినియత కార్యానికి అభిన్నంగా ఉండేది ప్రతినియత కార్యం అనిపించుకుంటుంది. అదేంటిది అంటే దదికేమో క్షీరము, కుండ ఘటానికేమో మృత్తిక, తర్వాత రుచికాది అంటే నగలకేమో బంగారమాది ఉపాధీయమానాన్ని లోకే దృశ్యంతి. ఎవరు ఏ కార్యం కావాలనుకుంటే తత్సంబంధమైన కారణం దగ్గరికే వెళుతారు అనేది మనకు లోకంలో కనిపిస్తుంది. నహి తద్యర్థిభి మృత్తికోపాధీయత. పెరుగు అనుకునేవాడు కొండ మట్టి అని తెచ్చుకుంటాడా? పోయినా ఘటార్థిభి క్షీరం, కుండ చేయాలనుకునేవాడు పాల దగ్గరకు కూడా వెళ్ళాడు. తద్ అసత్ కార్యవాదే నోపపద్యతే. అసత్ కార్యవాదంలో ఉపపద్య అంటే కారణంలో కార్యం ఉండదు అనేది అసత్కార్యవాదం. కారణంలో కార్యం ఉండదు అనేది అసత్కార్యవాదము. అసత్కార్యవాదములకి
మరి ఈ విధంగా సమన్వయానికి అవకాశం అవుతుందా? ఎందుకంటే నియత కార్యనియత పూర్వవృత్తి కారణం అన్నారు. కార్యానికి నియతంగా పూర్వంలో ఉండేది కారణం అవుతుంది, కానీ వ్యవధానంలో ఉండేది కారణము కాదు. అందుకొరకు అవిశిష్టే ప్రాగుత్పత్తే సర్వత్రా సర్వస్య అసత్వే తస్మాత్ క్షీరాదేవ ఉత్పద్యతే న మృత్తికాయా. అవశిష్టే అంటే ఈ విధంగా చూసినందువల్ల కార్యం ఉత్పన్నమయ్యేదానికి ముందు, సర్వత్రా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, సర్వస్య అసత్తే కస్మాత్ క్షీరాదేవ ఉత్పద్యత, కారణములో కార్యం లేకపోతే పాలం నుంచే పెరిగేందుకు వస్తుంది, మట్టి నుంచి రావాలి కదా. కారణం నీ పక్షంలో కారణంలో కార్యం ఉండదు అంటున్నావు కదా. కార్యంలో ఉండకపోతే పాల నుంచి ఎందుకు రావాలి? మట్టి నుంచి రావచ్చు కదా, నీళ్ళ నుంచి రావచ్చు కదా, ఇంకో దగ్గర నుంచి అయినా రావాలి కదా. అప్పుడు నీ అసత్కార్యవాదం ఏమైంది? ఖండింపబడిందా లేదా? కారణంలో కార్యం ఉండదు అనేది ఖండింపబడింది. నా మృత్తికాయ మృత్తికాయ ఏవ ఘట ఉత్పత్తి నా క్షీరాతో, మట్టి నుంచే కుండ ఉత్పన్నం అవుతుంది, కానీ పాల నుంచి కుండ ఉత్పన్నం. అంటే ఏ కార్యానికి ఆ కారణం నియతమై ఉంటుంది, కానీ అనీతమై ఉండదు. నియతం అంటే అర్థమైంది ఒక నియమంగా. ఇప్పుడు రోజు జపం చేసుకునే వాళ్ళు ఉన్నారు, స్నానం చేసే వాళ్ళు ఉన్నారు. నియమంగా సామాన్యంగా ఆ టైంకి చేస్తారా లేదా? అదొక నియమము. తర్వాత ఇగో ఈ వస్తువుకు ఇది కారణము, ఈ వస్తువు ఈ కారణం అన్నప్పుడు అదొక నియమం. పెరుగు పాలు కారణము, కుండకేమో మట్టి కారణము, ఆ గుడ్డకేమో దారం కారణము అని ఈ విధంగా ఉందా లేదా? ఒకవేళ నియత కారణం కాకపోతే ఒకదాని నుంచి ఇంకొకటి ఉత్పన్నం కావాలా? మట్టి నుంచి గుడ్డ కావాలా, లేదా గుడ్డ నుంచి ఏమో కుండ కావాలా, ఇది దారం నుంచి లేదా పాల నుంచేమో నగలు కావాలా, బంగారం నుంచి పెరుగు కావాలా? అవుతుందా? ఎప్పుడన్నా ఏ లోకంలో అవుతుందా? అయ్యేదానికి అవుతుందా? అందుకొరకు కారణములో కార్యం ఉంటుంది, ఆ కారణానికంటే అభిన్నమై ఉంటుంది. ఇవి 2 పాయింట్లు. అసలు వాళ్ళు చెప్పేదంటే కారణంలో కార్యం ఉంటుంది, ఆ కార్యము కారణానికంటే అభిన్నమై ఉంటుంది అని. అధ అవశిష్టేపి ప్రాగ అసత్వే క్షీరేవ దద్న కశ్చిద్ అతిశయో నా మృత్తికాయామేవ ఘటస్య కశ్చిద్ అతిశయో నా క్షీర ఇత్యుచ్యేత. ఒకవేళ నువ్వు ఇవేమన్నంటావేమో, అవశిష్టేపి అంటే ప్రాగుత్పత్తే అంటే ఉత్పన్నమయ్యేదానికి ముందు, ఏ వస్తువైనా ఉత్పన్నమయ్యేదానికి ముందు ఏమంటున్నారు? క్షీర ఏవ దద్న, పాలల్లోనే పెరుగు, కశ్చిద్ అతిశయో నా మృత్తికాయాం, పాలల్లోనే పెరుగు ఉంటుంది, మట్టిలో ఉండదు. మృత్తికాయేవ ఘట కశ్చిద్ అతిశయో నా క్షీర అంటే మృత్తికలోనే కుండ ఉంటుంది, కానీ దాన్ని మించి పాలల్లో ఈ ఉండదు అని చెప్పేదానికి కారణము. ఒకవేళ కారణంలో కార్యం లేకపోతే ఒక దాని నుంచి ఇంకోటి ఉత్పన్నము కావాలా? ఆ విధంగా ఎట్టు కనిపించడము లేదు. తరిహి అతిశయత్వాత్ ప్రాగవస్థాయా అసత్కార్యవాద హాని సత్కార్యవాద సిద్ధిష్ట. ఒకవేళ దాన్ని మించి ఈ పద్ధతిని వదిలిపెట్టినట్టయితే అసత్కార్యవాదం ఏమో ఖండింపబడి సత్కార్యవాదం సిద్ధిస్తుంది. అతిశయం అంటే ఏంటిది? ఎక్కువ, దీనికంటే మించిది ఏదైతే ఉందో ఇది ఈ పద్ధతిని ఒప్పుకోకపోతే ఏమవుతుంది అంటే అసత్కార్యవాదమో హాని, సత్కార్యవాదము సిద్ధించేదానికి అవకాశం ఉంది. అందుకొరకు కారణంలో కార్యము ఎప్పుడు కూడా ఉండే ఉంటుంది, అభిన్నమై ఉంటుంది. శక్తిశ్చ కారణస్య కార్య నియమార్థ కల్ప్యమాన నా అన్యాసతీవ కార్యం నియచ్చేతు. శక్తి ఏంటిది? కారణములోనే కార్యమయ్యే శక్తి ఉంది. అందుకే కారణస్య కార్య నియమార్థ. కారణం ఎందుకుంది అంటే కార్యాన్ని నియమించేదాని కొరకు ఉంది. అంటే ఈ కారణం చేత ఈ కార్యమే అవుతుంది, కానీ ఇంకొక కార్యం అయ్యేదానికి అవకాశము లేదు. నా అన్యాసతి వా కార్యం నియచ్చేదు. లేదు, కారణాన్నైనా కార్యం నియమించాలా, కార్యమైనా కారణం నియమించాలా. ఈ కారణం నుంచి ఈ కార్యమే అవుతుంది, ఈ కార్యానికి ఈ కారణమే అవుతుంది అనేది రెండు ఒకదాన్ని ఒకటి నియమించడానికి అవకాశము ఉంటుంది. అసత్వ విశేషాలు అన్యత్వ విశేషాత. ఆ కారణంలో కార్యం ఉండదనే దానికి కానీ ఇంకో కారణం అవుతున్న దానికి కూడా విశేషం అక్కడ సంభవించదు. తస్మాత్ కారణస్య ఆత్మభూత శక్తి
కారణమందే ఒక శక్తి నిహితమైంది. శక్తిష్టాత్మభూత కార్యము అంటే కార్యము కారణాత్మకమైంది, కారణము కార్యాత్మక. ఒకదాని యందు కారణంలో కార్యం ఉంది, కార్యంలో కారణం ఉంది. దాన్ని విడిచిపెట్టిపోయేదానికి వీల్లేదు. కారణంలో కార్యం ఉందా లేదా? పాలు అది మట్టి యందు మట్టి అనే కారణంలో కుండ అనే కార్యం ఉందా లేదా? కుండ అనే కార్యం లోపల మట్టి అనే కారణం ఉందా లేదా? కార్యం కారణాత్మలో ఉంది, కారణం కార్యాత్మకంగా కూడా ఉంది. అందుకొరకు తస్మాత్ కారణస్య ఆత్మభూత శక్తి, శక్తిష్టాత్మభూత కార్యము. కారణము కారణాత్మకమైంది, కారణాత్మకం కార్యమై ఉంది. అపిచ కార్యకారణో ద్రవ్యగుణాదీనాం, కార్యము కారణము ఒకటి ద్రవ్యము ఒకటి గుణము అన్నారు. ద్రవ్యం ఏంటిది అంటే వస్తువు, గుణం ఏంటంటే దానిలో ఉండే ఒక శక్తి. నచ అశ్వమహిషవత్ భేద బుద్ధ్యా అభావాత్ తాదాత్మ్యం అభ్యగంతవ్యం. కార్యము కారణము ద్రవ్యము గుణము ఇవి రెండూ కూడా భిన్నమై ఉండవు. ఎందుకు? అభిన్నమై ఉంటాయి. ద్రవ్యము గుణము అభిన్నమై ఉంటుంది, కార్యము కారణము అభిన్నమై ఉంటుంది. ఇనుము కారణం అనుకోండి, ఈ మైకేమైంది? కార్యమైంది. భిన్నమా అభిన్నమా? ఆ తర్వాత ఇది ద్రవ్యము ఇది అనుకోండి, దీనిలో ఉన్న నలుపు ఏంటిది? గుణము. అభిన్నమై ఉన్నాయా భిన్నమై ఉన్నాయా? అందుకొరకు ఎప్పుడు కూడా కార్యము కారణము ద్రవ్యము గుణము ఇవి అభిన్నమై ఉంటాయి కానీ భిన్నమై ఉండవు. ఒకవేళ భిన్నమై ఉంటే అశ్వమహిషవది భేద బుద్ధ్యావభాతదు, ఇది గుర్రము ఇది గేదె అనేది భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయా లేదా? అట్లాగే ఏమైనా కనిపిస్తున్నాయి? ఇక్కడ కనిపించే అవకాశము లేదు. తర్వాత సమవాయ కల్పనాయామపి సమవాయస్స సమవాయిభిః సంబంధే అభ్యుపగమ్యమానే తస్య తస్య అన్య సంబంధ కల్పయితవ్యః ఇత్యనవస్థా ప్రసంగః. సమవాయ సమవాయినామపి అన్నారు. ఈ సమవాయ సంబంధం అంటారు. ద్రవ్యానికి వ్యక్తికి గుణానికి గునికి దీన్ని సమవాయ సంబంధం అంటారు. మరి గుణగుణో సమవాయ సంబంధం, గుణానికి గుణం కలిగిన దానికి అంటే విడదీయరాని సంబంధాన్ని సమవాయ సంబంధం అంటారు. దాన్ని ఒక రకంగా తాదాత్మ్య సంబంధం అని కూడా కొన్ని చోట్ల అంటారనుకోండి. ఇక్కడ మాత్రము ద్రవ్యానికి గుణానికి ఏం సంబంధము? సమవాయ సంబంధం అంటే విడదీయరాని సంబంధము. ద్రవ్యం ఏంటిది? మట్టి. దాని గుణం ఏంటిది? ఎరుపు వగైరంతా కూడా గుణము. ఆ దాంట్లో విడదీయని సంబంధం ఉందా? దాని పక్క విడదీస్తామా? విడదీయ సంబంధం కాబట్టి సమవాయము సమవాయి. సమవాయ కల్పనాయంపి సమవాయస్య సమవాయిభిః. సమవాయస్య అంటే గుణము, సమవాయి అంటే గుణం కలిగిన ద్రవ్యము. వీటితో సంబంధి అభ్యుపగమ్యమానే ఈ రెండింటికి సంబంధాన్ని మనం ఒప్పుకున్నందువల్ల ఏంటిది? గుణానికి గునికి సమవాయము సమవాయి సంబంధం ఒప్పుకున్నందువల్ల తస్య అన్యోన్య సంబంధ, దానికి ఇంకొక సంబంధం మనం కల్పించినట్టయితే ఏమవుతుంది అంటే అనవస్థా ప్రసంగము, అనవస్థా దోషము వస్తుంది. దానికి ఇంకోటి, దానికి తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి అనుకుంటూ పోతే ఏమవుతుంది అంటే అనవస్థ ఇంకా ఎప్పుడు కూడా ఒక పద్ధతిలో ఆగిపోయి దాన్ని నిర్ధారణ చేసే అవకాశము రాదు. అందువల్ల అనవస్థా దోషం వస్తుంది. అనభ్యుపగమ్యమానేచ విచ్ఛేద ప్రసంగ. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏమవుతుంది అంటే విచ్ఛేదం అయిపోతుంది. గుణగుణి సంబంధము సమవాయ సంబంధం కూడా కార్యకారణ భావ సంబంధం కూడా విచ్ఛేదమైపోతుంది. అందువల్ల అత సమవాయ స్వయం సంబంధ రూపత్వాదు అనపేక్షైవ అపరం సంబంధ సంబధ్యతే. సమవాయ సంబంధం ఏదైతే స్వయం సంబంధపడి ఉంటుంది కానీ ఇంకో దానిపైన ఆధారపడి ఉండదు. అందువల్ల అనపేక్షైవ అపరం సంబంధం సంబధ్యతే. ఇంకో దాన్ని అపేక్ష లేకుండానే దాంతో సంబంధపడి ఉంటుంది. సంయోగపి తర్హి స్వయం సంబంధ రూపత్వాదు అనపేక్షైవ సమవాయం సంబధ్యేత. సంయోగ సంబంధం కూడా, సంయోగ సంబంధం రెండు ద్రవ్యాల యొక్క సంబంధాన్ని ఏమంటారు అంటే సంయోగ సంబంధము. ఇప్పుడు ఈ ద్రవ్యము రెండు ద్రవ్యాలే, సంయోగ సంబంధం ఉంది. సమవాయ సంబంధం అక్కడ ఉండదు.
సమవాయ సంబంధం గుణగుణికే ఉంటుంది, కానీ రెండు ద్రవ్యాలకు సంబంధం ఉండదు, అది సంయోగ సంబంధం అవుతుంది. అందువల్ల ఇక్కడ సంయోగ సంబంధం కూడా స్వయం సంబంధ రూపత్వాదు, అది కూడా ఒక సంబంధమైనందువల్ల అనపేక్షైవ సమవాయం సంబధ్యేత, సమవాయ సంబంధానితో కూడా సంబంధం లేకుండానే, సమవాయ సంబంధంతో సంబంధం లేకుండానే కదా ఆ సంయోగం అవుతుంది. ఇప్పుడు రంగుతో సంబంధం ఉండి సంయోగం అవుతుందా? ఇది నలుపు ఉంది, ఇది తెలుపు ఉంది, కానీ ఈ సమవాయ సంబంధాన్ని లెక్కలో పెట్టుకోకుండానే సంయోగ సంబంధం అవుతుందా లేదా? ఎందుకంటే ద్రవ్యానికి కదా సంయోగ సంబంధము, గుణానికి ద్రవ్యానికి సంయోగ సంబంధం కాదు కదా. ఒక ద్రవ్యానికి సంయోగ సంబంధము, ఒక గుణానికి సంయోగ సంబంధం కూడా కలగదు. అక్కడ దానికే ఉంటుంది, కానీ దీనికి దానికి సంబంధం లేదు కదా. తాదాత్మ్య ప్రతీతేష్ట ద్రవ్యగుణాదీనం, ద్రవ్యగుణానికే తాదాత్మ్య సంబంధం కానీ సంయోగ సంబంధం అక్కడ రాదు. సంయోగ సంబంధం రెండు ద్రవ్యాలకు వస్తుంది, గుణానికి తాదాత్మ్య సంబంధం లేదా సమవాయ సంబంధము వస్తుంది. సమవాయ కల్పనానర్థక్యం, తాదాత్మ్య సంబంధమే కానీ సమవాయ కల్పన చేసేది ఏదైతే ఉందో, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తాదాత్మ్య సంబంధంను సమవాయ సంబంధాన్ని వేరు చేస్తున్నారు. చేసి సమవాయ కల్పన అనర్థక్యం. కథంచ కార్యం అవయవి ద్రవ్యం కారణేషు అవయవ ద్రవ్యేషు వర్తమానం వర్తేత. ఇంకొక పద్ధతి చూస్తున్నాడు, ఎట్లాగా కార్యము అవయవి ద్రవ్యం, కార్యం ఏంటిది? అవయవాలతో కూడుకున్న ద్రవ్యము. అన్ని అవయవాలు కలిస్తే కదా ఒక వస్తువుగా తయారవుతుంది. రెండు కపాలాలు కలిస్తే ఒక కుండ అవుతుంది, ఎన్నో దారాలు కలిస్తే ఒక గుడ్డ అవుతుంది. అందువల్ల ఆ కార్యము అవయవి ద్రవ్యము కారణేషు అవయవ ద్రవ్యేషు. కారణం ఏంటిది? అవయవి. కారణం ఏంటిది? అవయవాల ద్రవ్యాల్లో వర్తమానం వర్తేత. కార్యం ఏదైతే ఉందో కారణేషు అవయవ ద్రవ్యేషు, కారణానికి అవయవాలు ఉన్నాయి, కార్యానికి అవయవాలు ఉన్నాయి. మరి అవయవాలలో కార్య అవయవాలు ఉంటాయి అని ఒకవేళ అంటావేమో. కిం సమస్తేషు అవయవేషు వర్తేత ప్రత్యవయవం ఉత ప్రత్యవయం. ఆ కార్యము సమస్త అవయవాల్లో ఉంటుందా, ఒక్కొక్క అవయవంలో ఉంటుందా? కార్యం పూర్వపక్షుని సిద్ధాంతి ప్రశ్నిస్తున్నాడు. కారణావయవాల్లో కార్య అవయవాలు ఉంటాయన్నాయి అంటున్నారు కదా. ఉంటుందన్నప్పుడు సమస్త అవయవాలలో కలిసి కార్య అవయవాలు ఉంటాయా, ఒక్కొక్క అవయవంలో కార్య అవయవాలు ఉంటాయా అనేది ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. మరి ఒకవేళ ఇలా అయితే ఏంటిది, ఇలా అయితే ఏంటిది అనేది మళ్ళీ తనే అడుగుతున్నాడు. ఏది? తావత్ సమస్తేషు వర్తేత తతో అవయవి అనుపలబ్ధి ప్రసజ్యేత. సమస్త అవయవాలలో కార్యం ఉంటుంది అంటే అవయవ రూపమైన కార్యమే లభించదు. అన్ని అవయవాలు కలిస్తే ఒక దగ్గర ఉంటుంది అన్నట్టయితే తతో అవయవి అనుపలబ్ధి, అవయవం అనేదే లభించదు. ఎంత సమస్త కారణ అవయవాలు రావాలా, దానిలో కార్యం ఉండాలా. లేదు సమస్త అవయవ సన్నికర్షస్య అశక్యాతు, సమస్త అవయవాలకు సన్నికర్షం అంటే సంయోగము ఒకసారి కావడం కష్టం అవుతుంది. కార్యంలో ఏ అవయవాలు అయితే ఉన్నాయో అన్ని ఒక దగ్గర ఒకేసారి కలిసేదానికి అవకాశం ఉండదు కాబట్టి అవయవ రూపమైన కార్యమే అక్కడ సంబంధించదు. నహి బహుత్వం సమస్తేషు ఆశ్రయేషు వర్తమానం వ్యస్తాశ్రయ గ్రహణేన గృహ్యతే. బహుత్వం సమస్త ఆశ్రయేషు అన్న, బహుత్వం అంటే అనేకమైనవి, సమస్తేషు అంటే సంపూర్ణమైన అవయవాలను ఆశ్రయించి ఉంటుంది అంటే వರ್ತమానం వ్యస్తాశ్రయ గ్రహణేన. ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న వేరువేరుగా ఉన్న అవయవాలలో గ్రహింపబడకుండా ఉంటుంది అని. సమస్త అవయవాలలో అనేకమైన అవయవాలలో ఎప్పుడైతే మనం కార్యం చూస్తామో వ్యస్తావయవాలు బహుత అంటే కలయికతో కూడుకున్న అవయవాల్లో కార్యం ఉంటుందంటే విడిగా ఉన్న కారణావయవాలలో కార్యం లేదని తెలుస్తుంది కదా. ఆ విధంగా ఉండేదానికి ఉంటుందా? కారణం అన్నప్పుడు సమస్తము విడిగా ఉన్న కారణమే అవుతుంది, వేరువేరుగా ఉన్న అది ఒకటిగా ఉన్న కారణమే అవుతుంది. కార్యము
కారణావయవాలలో ఉంది అంటే ఒక్కొక్క అవయవంలో కార్యం ఉందా, లేదా అన్ని అవయవాలు కలిస్తే కార్యం ఉందా? అన్ని అవయవాలు కలిస్తే కార్యం ఉంటుంది అంటే మరి విడివిడిగా ఉన్నదాన్ని లేదంటే కదా. మరి విడివిడిగా లేనంటే కలిస్తే మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు అన్ని సమస్త అవయవాల్లో ఒప్పుకోవాలా, లేదా అన్ని అది వ్యస్తమైన అవయవాల్లో కూడా ఉందని ఒప్పుకోవాల్సి ఉంటుంది. అధ అవయవశ సమస్తేషు వర్తేత, ఒక్కొక్క అవయవంలో సమస్త అవయవాల్లో కార్యం ఉంటుంది ఒకవేళ అంటావేమో. ఒక్కొక్క అవయవంలో సమస్త అవయవాల్లో కార్యం ఉంటుందంటేమో తదాపి ఆరంభక అవయవ వ్యతిరేకేన అవయవినో అవయవ కల్పేరన్. ఇప్పుడు ఆ సమయం ఆ విధంగా అనుకున్నప్పటికీ ఆరంభక అవయవ వ్యతిరేకేన, మొదలు ప్రారంభం చేస్తూ ఉన్నాము, ప్రారంభ అవయవాలలో కార్యం ఉంది, మళ్ళీ తర్వాత వచ్చే అవయవాలలో కార్యాలు దీనికంటే భిన్నం అవుతుందా, ఒకటవుతుందా? వేరవుతుంది. ఎందుకంటే ఈ కార్యాలలో కార్యం అయిపోయింది, అక్కడనేమో కార్యం కాలేదు. ఇప్పుడు ఆ అవయవాలు దీనికంటే భిన్నమైనట్టే కదా, భిన్నమైనట్టుగా ఉంటుంది. కాబట్టి ఆరంభక అవయవ వ్యతిరేకేన అవయవినో అవయవాహ కల్పేరన్, అవయవి రూపమైన అవయవాలను కల్పించవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఏ ఆరంభకేషు అవయవశో అవయవి వర్తేత, ప్రారంభం చేసిన అవయవాలలో అవయవి అయిన కార్యం కూడా ఉండవలసి ఉంటుంది. అప్పుడు సమస్తంలో ఉన్నాయంటే సంపూర్ణమైన తర్వాత అవయవి వచ్చింది అనాల. ఒక్కొక్క దానిలో ఉంది అంటే ప్రారంభం చేయగానే అక్కడ ఉంది, ఇంకొక దగ్గరలో లేదానికి అవకాశము వస్తుంది. కాబట్టి కోశావయవ వ్యతిరిక్తై అవయవై అసి కోశం వ్యాప్నోతి. ఇక్కడ ఇంకొక భిన్నం వేస్తుంది. కోశావయవాలలో కోశం ఏంటిది? అది కాదు, ఖడ్గం పెట్టేదానికి కోశం ఉంది అన్నారు, ఓర అంటాము. ఆ కోశంలో ఖడ్గాన్ని పెట్టాము. కోశ అవయవాలలో ఖడ్గం యొక్క అవయవాలు ఉన్నాయా, లేదు కోశ అవయవాలకు సంబంధించిన కార్యం అవయవిలో ఖడ్గ రూపమైన అవయవి ఉందా? ఇప్పుడు కోశానికి సంబంధించిన అవయవాలలో కోశం ఉంటుంది, ఖడ్గానికి సంబంధించిన అవయవాలలో ఖడ్గం ఉంటుంది. ఇప్పుడు రెండు దేనికి సంయోగమైనట్టు? ఇప్పుడు కోశంలో అది ఖడ్గం ఉంది కదా, కోశావయవ వ్యతిరేక్తై అవయవై అసి, కోశ అవయవాల కంటే భిన్నమైన అవయవాలతో కూడుకున్న ఖడ్గము. కోశ అవయవాలు వేరు, ఖడ్గ అవయవాలు వేరు. దీనికంటే భిన్నమైన అవయవాలతో కూడుకున్న అసి అంటే ఖడ్గము కోశం వ్యాప్నోతి, ఆ కోశం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఈ విధంగా నట్టయితే అనవస్థా చైవం ప్రసిద్ధేత, ఇదంతా కూడా మళ్ళీ ఆ కోశాన్ని వ్యాపించింది అంటే మళ్ళీ అవి కూడా దీనిలో వ్యాపించింది అంటే ఇంకా అనవస్థా దోషము వస్తుంది. తేషు తేషు అవయవేషు వర్తయితుం అన్యేషాం అవయవానాం కల్పనీయత్వాతు. అందుకొరకు తేషు తేషు అంటే ఆయా అవయవలోనే ఆయా కార్యం ఉంటుంది అని అన్నప్పుడు అన్యేషాం అవయవానాం కల్పనీయత్వాతు, వేరే అవయవాలను కూడా కల్పన చేయవలసిన అవసరము వస్తుంది. అందువల్ల లేదా అధ ప్రత్యవయం వర్తతే తదైకత్ర వ్యాపారో అన్యత్ర అవ్యాపార స్యాతు. ప్రతి అవయంలో కూడా కార్యం ఉంటుంది అంటే ఏకత్ర వ్యాపారే అన్యత్ర అవ్యాపారం. ఒక దగ్గర వ్యాపారం అంటే ఒక దగ్గర కార్యం జరిగినప్పుడు ఇంకో దగ్గర చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి అవయవంలో ఉంటుందన్నప్పుడు ఈ అవయవాలు ఆ అవయవాలు ఒకటే దానికి సంబంధించినప్పుడు ఇక్కడ కార్యం ఎప్పుడైతే ప్రారంభమైందో అక్కడ కూడా కార్యం అయిపోయిందనే అనుకోవాలి. అప్పుడు ఆ విధంగా అవకాశము కూడా లేదు. ఏకత్ర వ్యాపారే అంటే ఒక్క దగ్గర మనం కార్యం జరిగినప్పుడు, అన్యత్ర అంటే ఇతర అవయవాలలో అవ్యాపార శాతు కార్యం చేసేందుకు అవకాశమే రాదు. నహి దేవదత్త సృగ్నే సన్నిధీయమాన తదహరేవ పాటలిపుత్రేపి సన్నిధీయత యుగపత అనేకత్ర వృత్తాో అనేకత్వ ప్రసంగ స్యాతో దేవదత్త యజ్ఞదత్తయోరివ సృగ్న పాటలీపుత్ర నివాసినోహో అన్న. ఈ విధంగా ఒకవేళ ఒక దగ్గర కార్యము ప్రారంభమైతే మిగతా అవయవాల్లో కూడా ఉంది ఈ కార్యం ఒకవేళ అన్నట్టయితే, ఒక వ్యక్తి ఉన్నాడు,
సృగ్న అంటే వేరే ఊరి పేరు అనుకోని సృగ్న అనేది అక్కడ ఆ ఊర్లో ఉంటే అక్కడ దానికి సన్నిధానంలోనే పాటలిపుత్రం ఉంది. పాటలిపుత్రం అంటే ఏంటిది? పట్టణ. ఆ పట్టణాన్ని పాటలిపుత్రం అంటారు. ఆ పాట్నానే పట్టణ అంటారు. అక్కడ ఏమో మనం పాట్న అంటాం. ఏదైతుంది దాన్నే పాటలిపుత్రం అన్నారు. ఆ పాటలిపుత్రంలో ఇక్కడ ఉన్నవాడు కూడా దానికి సన్నిధానంలో ఉన్నందువల్ల అక్కడ కూడా ఉన్నాడు అనేదానికి అవుతుందా? ఇప్పుడు ఈ ఊరికి సన్నిధానంలో అక్కడ కూడా పాటలిపుత్రం ఉంది, ఇక్కడ ఉన్న దేవదత్తుడు అక్కడ కూడా ఉన్నదానికి అవకాశం ఉంటుందా? మరి ఇప్పుడు అన్ని అవయవాల్లో ఉంటుంది అన్నప్పుడు ఈ అవయవాలతో ఆ అవయవాల సంబంధం ఉన్నప్పుడు ఇక్కడ అవయవంలో కార్యం ప్రారంభమైనప్పుడు ఆ అవయవాల్లో కూడా కార్యం ప్రారంభమైనట్టే అన్నట్టయితే ఇక్కడున్న దేవదత్తుడు అక్కడ కూడా ఉన్నాడని చెప్పాలా? లేదా అక్కడున్న యజ్ఞదత్తుడు ఇక్కడ కూడా ఉన్నా చెప్పాలా? అటువంటి అప్పుడు వాడు అంతటా ఉన్నవాడు అయిపోతాడుగా, అవుతా లేదా? అట్లా అయ్యేదానికి అవకాశం ఉంటుందా ఎక్కడైనా కానీ? పాటలిపుత్రే సన్నిధీయతే యుగపత అనేకత్ర వృత్తవు, ఒకేసారి అన్ని చోట్లలో కూడా ఉండవలసి వస్తుంది ఒకే వ్యక్తి. అలా ఉండేదానికి అవకాశం ఉంటుందా? ప్రసంగా స్యాత్. దేవదత్త యజ్ఞదత్తయోరివ సృగ్న పాటలిపుత్ర నివాసినోహో. ఇప్పుడు సృగ్న ఇక్కడ ఒకడున్నాడు, అక్కడ ఒకడున్నాడు. సృగ్నలో ఒకడున్నాడు, పాటలిపుత్రంలో ఒకడున్నాడు. దేవదత్తుడు ఒక దగ్గర ఉన్నా అనుకోండి, యజ్ఞ ఒక దగ్గర ఉన్నా అనుకోండి, అక్కడికి పోకుండానే వాడు ఇక్కడ ఉన్నట్టే అవుతుంది, వీడు అక్కడ ఉన్నట్టే అవుతుంది. ఇంకొక